నమస్తే ఫ్రెండ్స్, నేను మీ ఆర్ఎస్ఆర్. టైమ్ 24x7 టీవీకి స్వాగతం. ఈరోజు తెలంగాణలో ఒక ప్రధానమైన చర్చ జరుగుతుంది. అదే జూబ్లీ హిల్స్ బైపోల్. జూబ్లీ హిల్స్ సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గారు చనిపోవడం జరిగింది. మీకు అందరికీ తెలిసిన విషయమే. దాని తర్వాత ఇంకొక 3 నెలలు అయితే బైపోల్ వచ్చేస్తుంది. అయితే ఈ ఎలక్షన్స్లో ఏ పార్టీ, ఇటు బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీయే కావచ్చు, బీజేపీ పార్టీయే కావచ్చు, ఈ 3 పార్టీలలో ఒక రసవత్తరమైన కొట్లాటనే జరుగుతుందని అనుకోవాలి. ఇది ఎలక్షన్ అని అనుకోదు, కొట్లాటనే ఇది. ఎందుకనంటే కొట్లాటన వాడు కూడా వాడాల్సిన అవసరం ఎందుకు వచ్చిందనంటే, అమ్మి తుమ్మి తేల్చుకునే టైం వచ్చింది ప్రతి ఒక్క పార్టీకి. గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ పరిపాలించింది. గత 2 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ పరిపాలిస్తుంది. బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న మాగంటి గోపీనాథ్ గారు చనిపోయింది కాబట్టి బైపోల్ ఎలక్షన్ వచ్చింది. కాబట్టి ఈ ఎలక్షన్లో గత 10 సంవత్సరాలు చేసిన అభివృద్ధికి, ఈ 2 సంవత్సరాలు రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ చేసిన అభివృద్ధికి ఏమన్నా తేడా పబ్లిక్ చూపిస్తారా అనేది మనం గమనించాలి. ఈ 2 సంవత్సరాలలో కాంగ్రెస్ పార్టీ చాలా మటుకు అభివృద్ధి చేసినామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెప్పుకుంటూ వస్తుంది. ఇదే 2 సంవత్సరాలలో కూడా చాలా మటుకు హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఫెయిల్యూర్స్ కూడా మనం చూడండి. దాంట్లో ప్రధానంగా వచ్చేసి హైడ్రానే కావచ్చు. ఈ హైడ్రా కూడా ఏంటంటే గరీబోని కడుపు కొట్టి పెద్దోని కడుపు నింపడం అనేది కాన్సెప్ట్ మీద వెళ్ళిపోయిందని చాలా మటుకు మన సోషల్ మీడియానే కావచ్చు, చాలా మటుకు కూడా అదే ట్రెండింగ్ నడిచింది. అది నడుస్తుంది కూడా, ఇప్పుడు ప్రజెంట్ కూడా అదే నడుస్తుంది. అయితే ఈ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీకి కూడా ఎట్లా అంటే ఇది ఒక, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి ఇది ఒక విషమ పరీక్ష. ఖచ్చితంగా మేము గెలిచే తీరాలే అనే ఒక కాన్సెప్ట్లో రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. అదే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి మాగంటి గోపీనాథ్ గారి యొక్క సతీమణి గారు ఆమెనే నిలబెడదామని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ ఆలోచిస్తుందన్నట్టు మనకు ఒక సమాచారం. ఆమెనే నిలబెడతారా లేకపోతే కొత్త రకం ఏదైనా ఆలోచన చేస్తుర్రా కేటీఆర్ గారు అని చెప్పేసి మనకు చిన్న సమాచారం ఉన్నది. అదే కాంగ్రెస్ పార్టీ నుంచి వస్తే మొహమ్మద్ అజరుద్దీన్ గారు, తర్వాత నవీన్ యాదవ్ గారు, తర్వాత బీఆర్ఎస్ పార్టీ నుంచి మేయర్గా ఉండి బొంతు రామ్మోహన్ గారు ఉండి, తర్వాత కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యిండు బొంతు రామ్మోహన్ గారి, ఆయన కూడా ఆశపడుతున్నాడు టికెట్ గురించి మనకు సమాచారం అట్లుంది. దాంట్లో వచ్చేసి మొహమ్మద్ అజారుద్దీన్ గారిది ఆల్రెడీ ఆయనకు ఎమ్మెల్సీ టికెట్ ఎరచూపి ఆయనను శాంతింపజేసి కొంచెం ఆయనను జర సల్లబెట్టేసి పక్కకు పెడదామన్న ఆలోచనలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నది. అది ఫలించిందని, ఒక మేరకు ఫలించిందని మనం అనుకోవచ్చు. అజారుద్దీన్ గారు ఉండరు. నెక్స్ట్ వచ్చేసి నవీన్ యాదవ్ గారు. ఈ నవీన్ యాదవ్ గారు వచ్చేసి ఈయననే ఎందుకు ఎంచుకుంటున్నారంటే, అంటే ఒక ఆలోచన కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఉందంటే, గత సంవత్సర కాలం నుంచి మనం చూస్తున్నాము రేవంత్ రెడ్డి గారు ఒక అంశం ఎత్తుకున్నారు, బీసీ రిజర్వేషన్లు. 42% బీసీ రిజర్వేషన్స్ అని చెప్పేసి. ఈ బీసీ రిజర్వేషన్స్ గురించి అసెంబ్లీలో కూడా బిల్ పాస్ చేసి సెంట్రల్ పంపించారు. ఇంకా అక్కడ బిల్ పాస్ కాలేదు. ఈ నవీన్ యాదవ్ గారిని సంబంధించిన బీసీ ఓట్లు, చాలా మటుకు బీసీ ఓట్లు జూబ్లీ సెగ్మెంట్లో, నియోజకవర్గంలో ఉన్నాయి. కాబట్టి ఆ విధంగా నవీన్ యాదవ్ గారికి ఒకవేళ టికెట్ ఇస్తే, నవీన్ యాదవ్ గారు కూడా ఆశపడేది కూడా అందుకే, నాకు ఒకవేళ టికెట్ ఇస్తే బీసీకు సంబంధించిన ఓట్లు మొత్తము నేను గ్యాదర్ చేసుకొని నేను గెలుపు గుర్రాన్నై కాంగ్రెస్ పార్టీకి నేను ఒక సీట్ ఇస్తాను నమ్మకంతో ఆయన వస్తున్నాడు. ఆయన మీద కూడా కొంతమంది కాంగ్రెస్ పార్టీలో నమ్మకం చూపించినట్టు మనకున్న సమాచారం. అదేవిధంగా బొంతు రామ్మోహన్ గారు, మాజీ మేయర్ గారు, గ్రేటర్ హైదరాబాద్కి, అదొకటి కలిసి వస్తుంది. ఉద్యమకారుడు, అదొకటి కలిసి వస్తుంది. కాబట్టి ఆయన మీద కూడా కాంగ్రెస్ పార్టీ కొంచెం మొగ్గు చూపుతుంది. అంటే కొంతమంది, అంటే కాంగ్రెస్ పార్టీలో ఒక వర్గం ఆయన మీద కూడా కొంచెం మొగ్గు చూపుతుందని చెప్పేసి ఒక ఆలోచనతోటి ఆయన పేరు కూడా తెరపైకి రావడం జరిగింది. అయితే ఈ ఎలక్షన్స్కి వచ్చేసి ఈ ముగ్గురే కాకుండా, అంటే ఈ కాంగ్రెస్ పార్టీ నుంచి ఈ ముగ్గురే కాకుండా ఇంకొక ప్రధానమైన చాలా పెద్ద పేరు, మంచి రాజకీయ అనుభవం ఉన్న పేరు, చాలా పెద్ద పేరు, ఒక పేరు వినబడుతుంది. ఆ పేరు వచ్చేసి దానం నాగేందర్ గారు, మాజీ మంత్రివర్యులు, ఆయన పేరు వినబడుతుంది. ఆయన ఆల్రెడీ ప్రజెంట్ వచ్చేసి ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన మీద అవిశ్వాస తీర్మానం రావడం జరిగింది. స్పీకర్ గారు నోటీసులు పంపించడం అంతా మీరు చూస్తున్న కథనే, అదంతా డైలీ సోషల్ మీడియా చూస్తున్న కథనే. దాంట్లో వచ్చేసి ఇంతవరకు ఆ 10 మంది ఎమ్మెల్యేలు వివరణ ఇవ్వమని చెప్తే ఇంతవరకు దానం నాగేందర్ ఎటువంటి వివరణ ఇవ్వలేదు. ఆయన వివరణ ఇవ్వకుండా
మళ్ళీ వచ్చేసి జూబ్లీహిల్స్ నుంచి పోటీ చేద్దామని ఒక చిన్న ఆలోచనతో ఆయన రెడీగా ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీలో ఒక వర్గం కూడా ఆయన వైపు కూడా చూపు చూస్తుంది. ఒకవేళ దానం నాగేందర్ గారు ఒకవేళ పోటీ చేసి గెలిస్తే మంత్రి పదవి కూడా ఆశిస్తున్నారని చెప్పేసి విశ్వసనీయ సమాచారం. ఇదే దానం నాగేందర్ గారు ఇప్పుడు మళ్ళీ బైపోల్ ఖైరతాబాద్ వచ్చేసి బైపోల్ వస్తుందన్న ఆలోచనతోటి ఖైరతాబాద్లో గెలుస్తానా నేను గెలవనా అనే ఒక భయంతో ఒక ఆలోచనతోటి ఆయన ఏం చేస్తున్నంటే ఇంకొక స్టెప్ వచ్చేసి జూబ్లీహిల్స్ వైపు వేయడానికి కారణం ఏంటంటే అది కొత్త నియోజకవర్గం ఈయనకు సంబంధం లేని నియోజకవర్గం. ఇక్కడైతే ప్రజలు ఆల్రెడీ కారు గుర్తుకేసి గెలిపించారు. మళ్ళీ నేను గెలవనా ఇదే కాంగ్రెస్ పార్టీకి చాలా మటుకు వ్యతిరేకంగా మాట్లాడిండి అని ఏమైంది హైడ్రా విషయాలలో ఓలు దానం నాగేందర్ గారు. నాకు ఇక్కడ మళ్ళీ కాంగ్రెస్ పార్టీతోటి ఇక్కడ ఓటు పడదా నేను కారు గుర్తు మీద గెలిచినా నేను తప్పు చేసిన అన్న ఆలోచనతోటి ఒకటి అనిపించి ఇదే చెయ్యి గుర్తుతోటి నేను గెలుస్తాను ఒక ధీమాతోటి అక్కడ టికెట్ ఆశిస్తున్నట్టు మనకు సమాచారం. మరి అక్కడ ఆయన గెలుస్తాడా, గెలుపు గుర్రం అవుతాడా, లేకపోతే ఓడతాడా అనేది అది పబ్లిక్ చేతిలో ఉంటుంది. ప్రధానంగా ఒక పెద్ద పార్టీ మన తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీకి కొత్త అధ్యక్షుడిగా రామచంద్రరావు గారు రావడం జరిగింది. అది అందరికీ మనకు తెలిసిన విషయమే. అయితే రామచంద్రరావు గారు వచ్చిన తర్వాత ఆయనకు ఒక పరీక్ష. ఇప్పుడు ఈ జూబ్లీహిల్స్ ఎలక్షన్ అనేది ఒక పరీక్ష. ఎందుకంటే బైపోల్ వచ్చింది. బైపోల్లో రామచంద్రరావు గారి యొక్క మార్క్ చూపించాలి. తెలంగాణ పబ్లిక్కే కానీ సెంట్రల్లో ఉన్న బీజేపీకే కానీ ఆయన ఒక మార్క్, ఆయన ఒక దమ్, ఆయన కెపాసిటీ చూపించాలి. కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా మేము కూడా 100% గెలుస్తామని ఒక ధీమాతోటి రామచంద్రరావు గారు కూడా ఒక సరికొత్త వ్యూహాన్ని కూడా బీఆర్ఎస్ కాంగ్రెస్ని ఓడగొట్టే ఒక వ్యూహాన్ని కూడా ఆయన రచిస్తున్నట్టు మనకున్న సమాచారం. దాంట్లో దీపక్ రెడ్డి లాస్ట్ టైం 2023లో పోటీ చేశారు ఇదే జూబ్లీహిల్స్ నుంచి. దీపక్ రెడ్డి గారిని నిలబెడతామని ఒక ఆలోచన. దాంతోపాటు మన 2024 ఎంపీ ఎలక్షన్స్లో పోటీ చేసి హైదరాబాద్ నుంచి మాధవీలత గారు ఓడిపోయారు బీజేపీ నుంచి. ఆమెను కూడా ఒక ఆడబిడ్డగా ఆమెను కూడా తీసుకొచ్చి నిలబెట్టి గెలుపు గుర్రాలను చేద్దామని ఒక ఆలోచనతోటి ఒక సరికొత్త వ్యూహంతో రెండు పార్టీల మీదకి రావాలని చూస్తున్నాడు. మరి ఒకవేళ రామచంద్రరావు గారి యొక్క వ్యూహం కావచ్చు ఎంతవరకు ఫలిస్తుందో మనం చూడాల్సి. చూస్తూనే ఉండండి టైమ్ 24/7 టీవీ. ఫ్రెండ్స్, మీ అభిప్రాయం ఈ జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ పైన ఎంతవరకు ఉన్నదో పబ్లిక్ కూడా తెలవాలనంటే మీరు కామెంట్ రూపంలో తెలియజేస్తారని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.